ధ్యానం చేద్దాం. మొట్టమొదటిసారిగా నేను దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన కుటుంబ సభ్యులందరికీ, రమేష్ వాళ్ళ అమ్మ ఇక్కడుంది, కోటేశ్వరం అమ్మకు, శ్రావణికు, లక్ష్మణుకు, మరి చిన్నపిల్లలు రాజకుమారి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా బంధువులుగా చేరొచ్చిన వారికి, సంఘ బిడ్డలు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ కూడిక ఏర్పాటు చేయబడిన ముఖ్య ఉద్దేశం రెండు రకాలుగా ఉన్నాయి. ప్రాముఖ్యమైనది ఏంటంటే, రమేష్ మన మధ్యలో లేడు. రమేష్ యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరణ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ చెప్తున్న మనకి నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఏంటంటే అందరూ పాపము చేసి ఏకముగా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు నీతిమంతుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే నీతిమంతుడు. ఇప్పుడు మనమందరము నీతిమంతులముగా మార్చబడ్డాం. అలే చెప్పాలి గట్టిగా. ఇప్పుడు క్రీస్తు మన కొరకు సిలువలో చనిపోయి తన యవ్వన రక్తాన్ని చిందించుడు ద్వారా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయదు. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడ్డారో వారందరూ పరిశుద్ధులు, పవిత్రులు, వారు దేవుని రాజ్యానికి వారసులు. అలే చెప్దామా, ఇక్కడ చెప్దామా? రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చక్కగా వినండి. లక్ష్మణ్ గారు చక్కగా కూర్చోవటానికి ప్రయత్నించి, నేను అనుకున్న సమయానికే ఇంకొక 10 నిమిషాలు ఉంది. 8:30కి సాధ్యమైనంతకు ముగించడానికి ఇష్టపడతాను. ఒక 5 నిమిషాలు అటు ఇటుగా, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, చాలా తక్కువ సమయంలో ముగిస్తాను. ఇక్కడ జ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథములో ఒక చక్కని మాట రాస్తున్నాడు. 7వ అధ్యాయము 1వ వచనం. అహరోను ఓపెన్ చేయి, పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయి. సుగంధ తైలము కంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. మరణ దినమే మేలు. అమ్మా ఆ కూర్చోయండి సహోదరు, కూర్చోమన్నారు, కూర్చో తమ్ముడు, కూర్చోదు నీకోసం. మా కూర్చోమ్మ అక్కడ, అసలు కూర్చో. ఇక్కడ రాయబడిన మాట సరే వినండి, చాలా జాగ్రత్తగా. సుగంధ తైలము కంటే భూలోకములు ఏది మేలంటే మంచి పేరు. రమేష్ గురించి మనం చెప్పాలంటే మంచి వ్యక్తి. నా వరకు నేను చెప్పగలను ఆ మాట. ఎవరి గురించి అలాంటి వ్యక్తి నాకు తెలియదు, కానీ నా గురించి నేను చెప్పగలను మంచి వ్యక్తి అని. ఎందుకంటే నేను 2002లో ఈ గ్రామానికి ఎత్తుక్కుంటూ వచ్చాను. ఈ గ్రామం నాకు తెలియదు, ఈ ప్రాంతం నాకు తెలియదు, ఈ ప్రజలు నాకు తెలియదు, ఈ కొండేపు రోడ్డు కూడా ఎప్పుడూ నేను చూడలేదు. ప్రభు యొక్క దర్శనాన్ని అందుకుని సేవకు వెళ్ళమని ప్రభు చెప్పినప్పుడు మా సేవకులు నన్ను అభిషేకించి సేవ కొరకు పంపించినప్పుడు నేను ఈ ప్రాంతానికి సేవకు వచ్చాను. తోమాడ గ్రామానికి సేవకు వచ్చాను. నేను పక్కనున్న ఎస్సీ కాలనీలో ఒక 4 రాత్రులు గడిపాను, నేను నా భార్య. ఇద్దరు ఒంటరిగా ఆ పొలాల పక్క మధ్యలో ఉన్నప్పుడు రమేష్ నా దగ్గరికి చెక్క వృక్ష తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు, 4-5 ఉన్నారు. రమేష్ అన్నాడు, ఇక్కడ ఎట్లా ఉంటున్నావు నువ్వు? లే, మా ఇంటికి వెళదామని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంటిలో నన్ను దించారు. ఇక్కడ నేను కొన్ని సంవత్సరాలు ఉండటానికి అవకాశం ఇచ్చాడు. నేను ఉన్నాను. దేవుడు నన్ను పిలిచిన పనిని నేను చేసుకుంటూ వెళుతున్నాను. నాకు అప్పగించిన పని ఏంటంటే పరలోక రాజ్య సువార్తను ప్రకటించే పనిని అప్పగించాడు. యోనా నినివే పట్టణానికి ప్రకటించమన్న మాట ప్రకటించాడు. విన్న వాళ్ళు అందరూ 1,20,000 మంది ఆ పట్టణంలో ఉన్న ప్రజలు రక్షణ పొందారు. నోవాహుతో దేవుడు చెప్పాడు, జలప్రళయం రాబోతుంది, కాబట్టి మీరేం చేయాలంటే ఇదిగో ప్రజలందరికీ చెప్పు ఈ వాడలోనికి రమ్మని. నోవాహు వెళ్ళి కేకలేశాడు. నోవాహు పని నోవాహు చేశాడు. దేవుడు ఎట్లు చెప్పాడో నోవాహు అట్లు చేశాడు.
మనుషుని కోసం మాత్రం నోవాహు పరిచర్య చేయలేదు. దేవుని కొరకే నోవాహు పని చేశాడు. నోవాహు ఎప్పుడు ఓడలోకి వెళ్ళమని దేవుడు చెప్పాడో అప్పుడు వాళ్ళలోనికి వెళ్ళిపోయాడు. దేవుడే వాడుకున్న తలుపులు వేసేశాడు. ఇక తర్వాత వచ్చి వాడ తలుపులు కొట్టినా తీయటానికి తాళము నోవాహు దగ్గర లేదు. నోవాహు చెప్పినప్పుడు ఎవరైనా ఓడలోనికి వచ్చుంటే నోవాహు కుటుంబంతో పాటు ఆ వ్యక్తి కూడా రక్షణ పొందేవాడు. అలే చెప్పాలి, గడ్డి చెప్పాలి. అయితే నన్ను ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితులు అవి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కొత్త ఊర్లో ఉండేవాళ్ళు. రమేష్ ఒక్కడే ఉన్నాడు. మన అమ్మాయి కృప సుభాష్ ఒక్కలే ఉన్నారు. వాళ్ళిద్దరు ఇక్కడ ఉండేవాళ్ళు, మేము ఇక్కడ ఉండేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళుతున్నా, తను ఎక్కడికి వెళుతున్నా నన్ను ఎంట తీసుకెళ్ళిన వ్యక్తి నా యొక్క యోగక్షేమాలలో, నా చిన్న పిల్లల పరిస్థితుల్లో నన్ను ఆదరించిన వ్యక్తి అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆదరించిన కుటుంబం అది. ఇద్దరం కలిసి ఒక మంచం మీద కూర్చొని తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి మాకు. అలాంటి సహవాసం, ఓ మాట చెప్పాలంటే శ్రావణి వివాహం నేను వచ్చినాకే జరిగింది. వాళ్ళిద్దరూ ఆ వివాహం జరిగింది, చక్కగా ఉండేవాడు. దేవుని మహాకృప ఆ కుటుంబంలో చక్కని ఆదరణ అనుభవిస్తూ ఉండేవాడు. నేను ఎందుకు చెప్తానంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించాలి. ఈ లోకం నువ్వేమి సంపాదించినా నీతో రాదు. నీ పిల్లలు నీతో రారు, నీ ఆస్తి నీతో రాదు, నీకున్న బంగారం నీతో రాదు, నీ వెండి నీతో రాదు. ఉగ్రత దినమందున ఆస్తి అక్కడికి రాదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. నీకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నా మంచి పేరు లేకపోతే, నీకెంత సుగంధ తైలం ఉన్నా, ఎంత సువాసన ఉన్నా, మంచి పేరు నువ్వు కానీ సంపాదించుకోలేకపోతే ఆ సుగంధ తైలం కంటే మంచి పేరే మేలు. అంటే సుగంధ తైలం వ్యర్థం. కొంతసేపు ఇది బట్టకు రాసుకుంటే వాసన తెల్లారి పొద్దున్నది, కానీ వాసన చూస్తే సుగంధ తైలం వాసన కాదు, కానీ మరొక వాసన వచ్చింది. అది మనము అనలేని వాసన వచ్చింది అనమాట. అందుకని బైబిల్ చెప్తుంది మంచి పేరు సంపాదించుకోవాలి అంటూ సొలొమోను ఒక మాట అంటాడు. ఎక్కడ చదువుతానా? ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. హలో చెప్తాం. అలే పాష్ గారు, పుట్టితే సంతోషం కానీ చనిపోతే దుఃఖం కదా. చనిపోతే ఇంటిలో శవం ఉంటే ఏడుస్తూ ఉంటారు కదా, ప్రలాపిస్తూ ఉంటారు కదా, దుఃఖిస్తూ ఉంటారు కదా. ఇదేంటి బైబిల్ గ్రంథంలో ఎలా రాశారు జ్ఞాని సొలొమోను? ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. ఎస్, మరణ దినమే మేలు. ఏ మరణ దినం మేలు తెలుసా? మరణ దినము మేలే. ఏ మరణము మేలో తెలుసా? కీర్తనల గ్రంథం 115వ కీర్తన 16 వచ్చిన భాగం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 115వ కీర్తన. అదేనమ్మా, చదువు. ఆకాశములు యెహోవా వశము. 116వ కీర్తన, 116వ కీర్తన. యెహోవా భక్తుల అది ఎన్ని వచ్చిన? 15 వచ్చిన. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది. అలే చెప్పాలి సరి. ఇప్పుడు ఎవరి మరణము మేలు? భూలోకంలో పుట్టిన ప్రతి మనుషుని యొక్క మరణము దేవుని దృష్టికి మేలుని రాయబడటం లేదు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. విందు జరుగుతున్న వారి ఇంటికి పోవుట కంటే ప్రలాపించిన వారి ఇంటికి పోవుట మేలు. ఎక్కడికి వెళ్తాం మనం? పెళ్లికి వెళ్తాం. చావు దగ్గరికి వెళ్తామా? ఒకవేళ ఇంట్లోకి రాగలమా? కాళ్ళు కడగకుండా, బట్టలు ఇడవకుండా, స్నానం చేయకుండా ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళగలమా? వెళ్ళలేము. కానీ బైబిల్ చెప్తుంది ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. విందు జరుగుతున్న వారి ఇంటికి పోవుట కంటే ప్రలాపించిన వారి ఇంటికి పోవుట మేలు. ఎక్కడ దుఃఖం ఉందో అక్కడికి వెళ్ళి వారిని ఓదార్చడము నీకు మేలు. అలా చెప్తాం, ఏంటి చెప్తాం? ప్రియమైన మిత్రులారా, ఏ మరణము దేవుని దృష్టికి విలువైందంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. ఇది మేలు.
యెహోవాను నువ్వు ఆరాధించకుండా, యేసును నమ్మకుండా, యేసు ఎద్దుకు రాకుండా, యేసు అంటే ఎవరో అమెరికాకు దేవుడిలే, యేసు అంటే ఎవరో మాకు సంబంధం లేని వ్యక్తులే, మాకు చాలా మంది ఉన్నారు, మేము ఆరాధిస్తున్నాం, మేము పరిశుద్ధులమే, మేము పవిత్రులమే, మేము నిర్దోషులమే, మేము చాలా భక్తి పరులమని ఒకవేళ చెప్పుకుంటున్నామేమో, యేసు లేని జీవితము వ్యర్థము. ఆ మరణము దేవుని దృష్టికి విలువైనది కాదు. యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది. అలా చెప్పండి, ఎక్కడ చెప్పండి అంటూ ఒక మాట అంటాడు 16వ కీర్తన భాగంలో. దావీదు భక్తుడు అంటాడు 16వ కీర్తన 16 వచ్చిన అనుకుంటా, చదువుతానా? 16వ కీర్తన 16 వచ్చిన అనుకుంటా. 10 ఎందుకనగా అమ్మా ఒక్క నిమిషం అయితే రణగారు తినియండి. 16 వచ్చినాలో ఒక్క నిమిషం 6 వచ్చిన చదువు అయితే. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎవరి మరణము జన్మదినము కంటే మరణ దినము మేలు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. ఎందుకు దేవుడు మేలు అంటున్నాడంటే, ఎందుకు ఈ మరణాన్ని విలువతో చూస్తున్నాడంటే, ఈ మరణముల గురించి దావీదు అంటాడు, ఇదిగో నేను మరణిస్తున్నాను, నేను మరణించినప్పుడు నాకు ఎక్కడ జరిగింది తెలుసా? మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. అలా చెప్పండి సరే, ఎక్కడ చెప్పాలి? ఈరోజు మనుష్యుడు మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలంటే మనోహరమైన స్థలం. నేను అందుకు 2 వచనాలు పాడమంటే 4 వచనాలు పాడుతుంటే నాకు అర్థం కాదు. ఆ చరణములో ఉన్న ప్రాముఖ్యమైన వచనాలు నేను గమనించాను. ఆ వచనాల్లో ఉన్న ప్రాముఖ్యమైన పదాలు, ఆ పట్టణాన్ని గురించి, ఆ రత్నాల గురించి, అక్కడున్న ప్రత్యేకతను గురించి ఆ బాబురావు పాట పాడుతుంటే ఆ చరణాలు వర్ణిస్తూ వచ్చాడు. ప్రియమైన మీరు గమనించండి, ఇక్కడ బైబిల్ చెప్తుంది, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. భక్తుడు మరణించబోతున్నప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో నేను మరణిస్తే, ఈ లోకాన్ని వదిలిపెడితే నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? యెహోవా ఉండే స్థలములో, పరిశుద్ధులు ఉండే స్థలములు, నా కోసము దేవుడు సృష్టించిన పరలోక పట్టణములు, మనోహరమైన స్థలములలో నాకు ఆయన పాలు ప్రాప్తించాడు. కాబట్టి ఈ మరణము దేవుని దృష్టికి విలువైనది. గట్టిగా చప్పలు కొడుతూ అయిపోద్దాం. గట్టి చప్పలు కొడదా, గట్టిగా చప్పలు కొడదా. ప్రియమైన బిడ్డలు గమనించండి, ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న మనందరం, శబ్దవంతరం ద్వారా వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఒకరోజు మరణం రాబోతుంది. భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజున మరణించాల్సిందే. మరణం అనేది ముందు వెనక, దానికి వయసుతో ఏమాత్రమో తారతమ్యాలు లేవు. చిన్నలని పెద్దలని ఏదో వృద్ధులని ప్రత్యేకత ఏం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, మెతూషలేము 969 సంవత్సరాలు బ్రతికినా ఒకరోజు మరణించాడు, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు తన చేతులతో చేసిన తన రాశికి రంధ్రం నుంచి జీవవాయును ఓదిగా జీవాత్మ అయిన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి ఆయన కూడా మరణించాడు. దేవుడు పిలిచాడు అబ్రాముని, అబ్రహాముగా చేశాడు. అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కానీ 175 సంవత్సరాలు నిండు వృద్ధాప్యములు అబ్రహాము కూడా చనిపోయాడు. దేవుని దగ్గరికి వచ్చిన అపోస్తలులు హతసాక్షులయ్యారు. ఈ లోకములో మరణమును చూడక బ్రతికే నరుడు ఎవడూ లేడు. వాడు పరిశుద్ధుడైనా పాపి అయినా, యేసయ్య యొద్దకు వచ్చినా రాకపోయినా, వాడు సైంటిస్ట్ అయినా, ఒకవేళ శాస్త్రవేత్త అయినా, ఒకవేళ యాక్టర్ అయినా, ఒకవేళ డాక్టర్ అయినా, ఒకవేళ గొప్ప ఇంజనీర్ అయినా, ఒకవేళ నువ్వు టీచర్ అయినా, ఒకవేళ ఉద్యోగస్తుడు అయినా, గొప్ప ఆస్తిపరుడు అయినా, పేదవాడు అయినా, చిన్నవాడు అయినా, పెద్దవాడు అయినా, ఏదో ఒక రోజున మరణము నీ వాకిట ముందు నిలబడి నీ తలుపు తట్టబోతుంది. మరణించాల్సిందే. రాత్రి అనిల్ వాక్యం చెప్తుంటాడు, మా క్లయింట్ మాకంటే పెద్దది, ప్రతి విషయంలో చక్కని సమాధానం ఇచ్చింది. ఏదైనా చిన్న ఏమంటారు దాన్న సమస్య వచ్చినప్పుడు కాల్ చేయగానే వెంటనే కాల్ను రిసీవ్ చేసుకుని వెంటనే చక్కగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించిద్దంట. ఏ దేశం అనేది? బెల్జియంలో ఉండిద్దాన్ని. వీళ్ళు ఏమంటారు దాన్ని అంటే మీరు టైప్ చేసేదాన్ని ఏమంటారు? మెసేజ్ని ఇక్కడ నుంచి వాళ్ళు ఫామ్ చేయగానే వెంటనే రిసీవ్ చేసుకుని మాట్లాడిద్దంట.
23వ తారీఖు రాత్రి అనిల్ మాట్లాడాడు. 24వ తారీఖు మెసేజ్ వచ్చింది, ఆమె లేచి చనిపోయింది. 47 సంవత్సరాల వయసులో 4 లక్షల రూపాయల శాలరీ లేదు. ఇప్పుడు 3 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మొత్తం 5 పిల్లలు. ఇప్పుడు కుటుంబంలో లేదు. నేనేమంటానంటే ఏదో ఒక రోజు మరణం రాబోతుంది. నాకు వస్తుంది, భూలోకంలో ప్రతి ఒక్కడికి మరణం రావాల్సిందే. రమేష్ ముందు వెళ్ళాడు, వెనక మనం వెళ్ళాల్సిందే. ఏదో ఒక రోజున వెళ్ళాల్సిందే. ఏ గడియో ఏదో ఒక సమయంలో ఆ మరణం అనేది రాబోతుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, బైబిల్ చెప్తుంది యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. 2 వ్యక్తులు మీ ముందుకు తీసుకొచ్చి వాక్యాన్ని ముగిస్తాను. లూకా శుభవార్తలో ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం లూకా శుభవార్తలో ఒక చక్కని వాక్యం మనకు తెలియచేస్తుంది. దయచేసి ప్రియమైన బిడ్డలారా 16వ అధ్యాయము 19వ వచన భాగం నుంచి చదువుకుంటే, అక్కడ ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రునుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అలా చెప్పాలి, ఎటు చెప్పాలి. ఇక్కడ 2 ఉన్నారు. ఒక వ్యక్తి ధనవంతుడు, తన వస్త్రాలు ఓదారంగు వస్త్రాలు, అంటే వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి, విలువైన వస్త్రాలు వేసుకుంటాడు. తన యొక్క భోజనం ఎలాంటిదంటే పొలమంతా బాగా పండిందంట. పొలమంతా తిరిగి చూసి వచ్చి మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. తన ప్రాణంతో తను చెప్పుకున్నాడు, ఓ నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించము. అనేకమైన సంవత్సరాలకు సరిపోయే ఆహారాన్ని నీ కొరకు నేను సిద్ధపరిచాను. ఈ కొట్లు చాలవు, వీటిని పొదిస్తాను, కొత్త కొట్లు కడతాను, ధాన్యమంతా తీసుకొచ్చి కొట్లలో నింపుతాను. నీకు కావలసిన ధనమున్నది, ధాన్యమున్నది, మంచి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తానే తన ప్రాంతం చెప్తున్నాడు, ఓ నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించమని. దేవుడు ఒక ఆయన ఉన్నాడండోయ్. అల్లే చెప్పండి, అల్లే చెప్పండి, ఎడి చెప్పండి, ఎడి చెప్పండి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఆలకిస్తున్నాడు. నీ క్రియలానికి తెలుసు, నీ హృదయం ఆయన ఎరుగు ఉన్నాడు. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే అది ఆయనకి తెలుసు. నీ నడకానికి తెలుసు, నీ పడకానికి తెలుసు, నీ పరిస్థితానికి తెలుసు, నీ ఆలోచనకి తెలుసు, నీ క్రియలానికి తెలుసు. నీవు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. నీ ఎంతకైనా రావటానికి ఇష్టపడుతున్నాడు. నీతో మాట్లాడటానికి హృదయమనే తలుపు దగ్గర నిలబడి ఆయన తట్టుచున్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని ఆయన తలుపు తెరుస్తారో వారితో నేను, నాతో వారు కలిసి భోజనం చేస్తారు, పరలోక రాజ్యంలో ఉంటారు. అలా చెప్పండి, ఎడి చెప్పండి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తుందంటే తనే తన ప్రాణంతో చెప్పుకుంటుంటే పరలోకం దేవుడు విని, ఒరే ఎర్రివాడా, ఏమన్నాడండి? ఎర్రివాడు. ఎలాంటి వాళ్ళు ఏమంటారంటే ఎర్రివాడని చెప్తుంది బైబుల్. నేను చేసేదంతా పర్లేదనుకుంటే కుదరదు. దేవుని ఆత్మకు నువ్వు లోబడితే తప్ప, దేవుని చిత్తానికి లోబడితే తప్ప, దేవుని వాక్యానికి లోబడితే తప్ప, ప్రతి మోకాలు యేసు నామమున వంగితే తప్ప, యేసు ప్రభుని నోటితో ఒప్పుకుంటే తప్ప, దేవుని మృతి నుంచి లేచని నీ హృదయమందు విశ్వసించే తప్ప నీకు రక్షణ లేదు. యేసు మన కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన గొల్గోతా కొండ మీద 3 బ్రేకుల మధ్యలో వేలాడుతూ ఆయన ఎవరి రక్తాన్ని చిందించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆ నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి ఏకముగా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంటే యేసు మన కొరకు వచ్చి గొల్గోతా కొండ మీద ఆయన శిలువలో రక్తము కార్చి నీ పాపమును, నీ యొక్క దోషమును, నీ అతిక్రమమును అన్నిటినీ తుడిచివేసి నీకు గొప్ప రక్షణ ఇచ్చే నువ్వు ఈరోజు ఏం చేయాలంటే ప్రభుని స్తుతిస్తూ వెళ్ళాలి. అందుకనే ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి అన్న, 14వ అధ్యాయము 13వ వచన భాగం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచన భాగం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయము. పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది. పద్మాసు దీపంలో ఉన్న అపోస్తలుడు యోహానుతో పరలోక దూతలు యేసు ప్రభువుని మాట్లాడుతున్నాడు. యోహాను, ఈ మాటలు రాయి. ఏం రాయాలి? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయి. ఎవరు పడతారు? ధన్యులు కాదు, ప్రభువునందుండి మృతి చెందాలి.
యేసుకు వేరుగా ఉండి మృతి చెందితే పరలోకం లేదండి. ఆ మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తించే అవకాశం లేదండి. ఆ మరణము దేవుని దృష్టికి విలువైనదని మాత్రము బైబిల్ చెప్పటం లేదు. కానీ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రమేష్ ఈ మాటలు ఒప్పించండి. నేను చెప్పగల సాక్ష్యం, నేను రమేష్ నాకు ఉన్న సంబంధాన్ని బట్టి కొన్ని సందర్భాలు బైబిల్ చదివాడు. ఈ బైబిల్ చదువుతూ కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇదేంటి ఇలా రాయబడి ఉంది, ఇదేంటి ఇలా రాయబడి ఉంది. అప్పట్లో వాళ్ళు విజునోళ్ళు మాకేమి ఇచ్చారంటే మన పల్లికి బ్యాండ్ మేళం ఇచ్చారు. వాళ్ళ పాపం డ్రమ్ వచ్చింది అతను. ఈ డ్రమ్ నేర్చుకోవటానికి నేను మా ఏరియా నుంచి పాపం ఒక అతన్ని పిలిపించాను. అతనికి డ్రమ్ నేర్పిస్తూ ఉన్నాడు. దాని కెలార్నీటు, క్యార్నీటు, డ్రమ్ము, సైడ్ డ్రమ్ నేర్పిస్తూ ఉన్నాడు. ఆ డ్రమ్ము కొడుతూ నా దగ్గరికి వచ్చి కూర్చుని పాష్ గారు నా కూర్చొని చూడనేవాడు. కొట్టవాయి అంటే ఆయన చెప్పాడు, ఏందమ్మది గుమ్ గుమ్త గుమ్ గుమ్త అనే మాట చెప్పాడు ఆయన. అంటే గుమ్ గుమ్త అంటే ఈ చేతితో 2 దెబ్బలు వేయాలి, ఈ చేతి ఒక దెబ్బ వేయాలి. ఈ గుమ్ గుమ్త ఈ గుమ్ గుమ్త ఈ గుమ్ గుమ్త అని అంటూ కొట్టమంటే నాకు వచ్చేసింది అనేవాడు. నాకు ఎదురుగా గోత వేసుకుని కింద కూర్చుని నాతో మాట్లాడుతూ ఈ మాట చెప్తూ కొడుతూ ఉండేవాడు. ఎన్ని గుర్తే నాకు. ఆ డ్రమ్మే ఇప్పుడు మా చర్చిలో ఉంది. ఆమేన్, అలా చెప్పండి. ఆ డ్రమ్మే ఇప్పుడు మా చర్చిలో ఉందండి. మన చర్చిలో ఆ డ్రమ్ ఉంది. ఈరోజు మనం వాడుతున్న డ్రమ్ము అదే. ఆ గుమ్ గుమ్తా అని కొట్టిన ఆ డ్రమ్మే ఈరోజు మనం ఆరాధనలో వాడుకుంటూ ఉన్నాం. అంటే నేనేమంటానంటే, రోమిలికి రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నా సమయం అయిపోయింది, ముగిస్తాను. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూస్తారా? 10వ అధ్యాయము 9వ వచన భాగం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఈ వాక్యాన్ని బట్టి రమేష్కి ఏముందనుకుంటానంటే, నేను పరలోకం ఉందనుకుంటున్నాను. చెప్పండి సార్. ఆ రాజ్యములో తనుండును గాక. దేవుడు ఆ కృప అనుగ్రహించును గాక. ఒకవేళ తెలుసో తెలియకో పాపాలు ఏమైనా చేస్తుంటే దేవుడే ఆ పాపాలన్నీ పరిహరించి ఆ నిత్య జీవములో పరిశుద్ధుల స్థలములో రమేష్ ఆత్మ ఉందని మనం నమ్ముదాం. అంతవరకే. ఇచ్చాడో ఇవ్వలేదో దేవుని చిత్తం. ఎక్కడున్నాడో మనం ఇప్పుడు ఎరగలేం. మనం కూడా లోకాన్ని వదిలిపెడితే తప్ప అది మర్మం, అది మనకు తెలియదు. ఇప్పుడు మనం ప్రార్థించినా ఆ స్థలము రాదు, ప్రార్థించకపోయినా ఆ స్థలము రాదు. దేవుడు ఏ స్థలము నిర్ణయించాడో ఆ స్థలానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ధనవంతుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటున్నాడు. మరొక వ్యక్తి ఎలాంటి వాడంటే దరిద్రుడు. అంటే ఎవరికి పేరుండిది? ఒరే అడు ఏదో ఒక రకంగా బాగుపడతాడేమోనని ఏదైనా కొంచెం సహాయం చేస్తే ఆ దరిద్రుడు తినబోయే దగ్గర కుక్కొచ్చి తీసుకెళ్ళిపోయిందట. అంటే తన ఆకలి తీరలా. ఈయన ఏమంటారు? ఇచ్చింది కూడా కాపాడుకోలేడురా, వీడు దరిద్రుడు. ఈ లాజరుకి ఏ పేరు ఉందంటే దరిద్రుడు అంటే ఏమీ లేదు. భూలోకములో భూమి లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఉద్యోగం లేదు, ఐశ్వర్యం లేదు, సంపద లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఆత్మీయులు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు. ఈ లోకములో తనకంటూ ఏదీ లేదు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, దరిద్రుడికి ఏమీ లేదు. పైగా ఈ లేకపోవటమే కాదు కానీ ఒళ్ళంతా కూడా కురుపులు. ఈ కురుపుల నుంచి ఏం కారుతుందంట? సీమ కారుతుంది, రసుక కారుతుంది. ఎవరొచ్చారు? కుక్కలు వచ్చి ఆ సీమను నాకుతున్నాయి, ఆ యొక్క రక్తాన్ని నాకుతున్నాయి, ఆ యొక్క కురుపులను నాకుతున్నాయి. అయితే ప్రియమైన బిడ్డలారా, పరలోకమందు దేవుడు చూస్తూ అన్నాడు, ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు. ఈ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళాడంట. బైబిల్ చెప్తుంది. అక్కడ మీ ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఏముంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు లేకుండా నువ్వు మరణిస్తే పాతాళానికి వెళ్తావు. యేసు లేకుండా నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. యేసుని ఆరాధించకుండా, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోకుండా ఒకవేళ నీ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తావు? బైబిల్ చెప్తుందంటే పాతాళానికి వెళ్తావు. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిన ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే యాతన పడుతున్నాడు. అంటే లోకాన్ని వదిలిపెడితే
ధనవంతులు వెళ్ళిన స్థలం పాతాళానికి వెళితే అక్కడ ఏముందంటే యాతన, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యుగయుగములు కాలాల్సిందే, యుగయుగములు యాతన పడాల్సిందే, పనులు కొనుక్కోవాల్సిందే. ఆ ధనవంతుడు కేక వేస్తున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా. ఇప్పుడు గుర్తొచ్చాడు అబ్రహాం గారు. అప్పుడుదా గుర్తురాలా. మనోడికి ఎప్పుడు గుర్తొస్తాను తెలుసా? దేవుడు ఎప్పుడు గుర్తొస్తుంది? కష్టకాలంలో గుర్తొస్తారు. కొంతమందికి అప్పుడు కూడా గుర్తురారులేండి. ఎందుకంటే యేసయ్య దగ్గరికి రాగలిగితే, యేసు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరొక మార్గం లేదు తండ్రి యొద్దకు వెళ్ళటానికి, మోక్షానికి వెళ్ళటానికి. మార్గము నేనే, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు లేకపోతే నీకు పరలోకం లేదు. ఇప్పుడు నువ్వు యేసు నమ్ముకోకపోతే జాగ్రత్త, ఏ రోజు మరణం వస్తుందో తెలీదు. ఒకవేళ మరణం రాకపోతే ప్రభు రాకడ వచ్చిద్దేమో. ప్రభు రాకడ వస్తే, మధ్యాకాశానికి యేసు వస్తే సంఘము ఈ లోకం నుంచి ఎత్తబడుతుంది. ఎత్తబడాలి అంటే నువ్వు యేసుని నమ్ముకోవాలి, సంఘములో చేర్చబడాలి. అపోస్తల బోధలు, సహవాసములు, రొట్టె విరుచుటలు, ప్రార్థన చేయట్లు నువ్వు వెనతగ్గకుండా ఉండాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ ధనవంతునికి ఎవరు గుర్తొచ్చాడంటే తండ్రి అయిన అబ్రహాం గుర్తొచ్చాడు. ఇప్పుడు దరిద్రుడు కూడా ఆ కురుపులతో బాధపడుతూ, కుక్కలు వచ్చి నాగుతుంటే ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, పోషించేవారు లేక, వస్త్రం ఇచ్చేవారు లేక, చలిలో ఆ దిగంబరత్వములు, ఆ భయంకరమైన వేదన పడుతూ బాధపడుతూ అతడు కూడా ఏమైందంటే చనిపోయాడంట. లాజరు చనిపోగానే, గమనించాలి ప్రియమైన, లాజరు చనిపోగానే పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చిన గెలిచప్పుడు కొడుతూ దేవుని మహిమపడదాం ప్రియమైన. భూలోకముల దరిద్రుడే కానీ, భూలోకముల లెక్కలేని వాడే కానీ, భూలోకములు వెలివేయబడిన వాడే, త్రోసివేయబడిన వాడే, గెంటి వేయబడిన వాడే, అసహించుకున్న వాడే, పేదవాడే, దరిద్రుడే, కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నాయి. కానీ ఈ లాజరు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని వైపు చూచేవాడు. అందుకనే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఈ లాజరు యేసయ్య కుమారుడు, ఈ లాజరు దేవుని మీద ఆధారపడిన వాడు, ఈ లాజరు ప్రభు వైపు చూచిన వాడు, దేవుని కొరకు బ్రతికేవాడు. మంచి సాక్ష్యం ఉంది, ఏలు పెట్టి చూపించలేరు ఎవరు. సాక్ష్యం ఉందా లాజరుకు? ఈరోజు మనకు ఆ సాక్ష్యం ఉందా? ఒకవేళ సాక్ష్యం లేకపోతే సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, దాన్ని సంపాదించుకుందాం. ఈ లాజరు చనిపోగానే పరలోకం నుంచి దేవదూతలు వచ్చినాయి. ఈ దేవదూతలు వచ్చి లాజరు యొక్క ఆత్మనంట పరమునకు మోసుకుని పోని అంట. గట్టిగా చప్పుడు కూడా దేవుని మైపడదాం ప్రియమైన. అందుకనే దావీదు అంటాడు, నాకు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మనం అందరం ఒకరోజు లోకాన్ని వదిలిపెట్టాల్సిందే, ఎప్పుడు ఒకరోజు వెళ్ళాల్సిందే. వెళ్ళక ముందే, యేసు రాకకు ముందే నీవు నీ జీవితంలో యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది, నేడే రక్షణ ఎదురమని బైబిల్ చెప్తుంది. రక్షణ గూర్చిన ఉత్సాహ స్వనాదము, రక్షణ గూర్చిన ఉత్సాహ స్వనాదము నీ కుటుంబం నుంచి దేవునికి వినబడాలి. ఇందాక సహోదరి ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ కుటుంబంలో నుంచి రక్షణ గూర్చిన ఉత్సాహ స్వనాదము వినబడాలయ్యా. శ్రావణి గారి కుటుంబం నుంచి రక్షణ గూర్చిన ఉత్సాహ స్వనాదము మీకు వినబడాలి. ఆ కృపైనని ప్రార్థించినట్లుగా మనందరి కుటుంబాలలో ఆ రక్షణ గూర్చిన ఉత్సాహ స్వనాదము పరలోకమందున్న దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి వినబడుతూ ఉంటే నీవును నీ ఇంటి వారు ఏమవుతారంటే రక్షించబడతారు. యేసు వచ్చినప్పుడు ఒకవేళ మరణిస్తే నువ్వు సమాధుల నుంచి సమాధులు తెరవబడినప్పుడు యేసును నీవు ఎదుర్కొంటావు. ఒకవేళ నువ్వు బ్రతుకుంటే, క్రీస్తులో నీవు ఉంటే, నిరీక్షణ ఎదురువలే నువ్వు దుఃఖపడే అవసరం లేదు. రెప్పపాటులో మహిమను ధరించుకుని మేఘముల మీద కొనిపోబడతామని దేవుని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఆ కృప యేసుని కలిగిన మనందరికీ, ఇంకా ఆ అనుభవం లేని వారికి కూడా దేవుడు ఆ కృపనివ్వాలని మనసారా కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు మరి శ్రావణిని, తన యొక్క కుమారుడు లక్ష్మణ్ని, వారి కుమార్తెలు మరి రాజకుమారిని మిల్కీని కూడా దేవుడు దర్శించాలని, కోటేశ్వరమ్మను దేవుడు దర్శించాలని, ఈ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, ప్రత్యేక బిడ్డలిద్దరు చదువుతున్నారు, చిన్న బిడ్డలు రాజకుమారి మిల్కీ, వారి కొరకు కూడా ప్రార్థించేద్దాం.
నగరకే చెక్కబడిన మూల కంబముల వలె ఈ బిడ్డలిద్దరూ నిత్యము ఒలీవ మొక్కల వలె వెదగాలని, ఆశీర్వాదాలు అనుభవించాలని, దైవికమైన ప్రసన్నత, దైవికమైన జ్ఞానం ఈ బిడ్డలు కూడా కలగాలని మనసారి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. అంత చెప్తాం హల్లెలూయా, అని చెప్తాం హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, మీ అత్యున్నతమైన సింహాసమును బట్టి ఇక నాయన రాత్రికాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రియులయ్యా, మీ కుమారులు రమేష్ గారి యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు సువార్తను ప్రకటించామయ్యా. అయ్యా, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలని, ఒకని అయ్యా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని, విందు జరుగుతూ ఇంటికి పోవుట కంటే ప్రలాపించు ఇంటికి పోవుట మేలని మీ వాక్యం నుంచి అయినా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నామయ్యా. యెహోవా భక్తుల మరణము మీ దృష్టికి విలువైనదని మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. సువార్తను ప్రకటించామయ్యా. మీరు లేని జీవితము వ్యర్థమని, అది నిత్య నరకమని మీలో ఉంటే, మీతో ఉండి అయ్యా మేము మరణిస్తే ఆ మరణము మీ దృష్టికి విలువైనదని, మనోహరమైన స్థలంలో మాకు పాలు ప్రాప్తించుని అని, ఇప్పటి నుంచి ప్రభునందు మృతులు ధన్యులని ఈ రోజు నేను మీ వాక్యం నుంచి మేము నేర్చుకున్నాం. అయ్యా, ఈ కుటుంబాన్ని ఆదరించండి, ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. శ్రావణిని మీరు బలపరచండి అయ్యా. భర్త లేని లోటు మీరుండి తీర్చండి అయ్యా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నానని మీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. ఆదరించండి. ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పా. మీరే ఆదరించమని ఈ బిడ్డలను రాజకుమారి మిల్కీని కూడా మీ దగ్గర చేతులకు అప్పగించుకుంటూ ప్రత్యేక యవనికౌని కుమారుడు అయ్యా ఇదిగో లక్ష్మణ్ మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది బిడ్డలు అయితే మీ వాక్యం విన్నారు వారందరికీ జీవాన్ని దయచేయండి, వారందరికీ రక్షణ దయచేయండి, సమృద్ధి అనే జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మనసారి బిడ్డలను మేము దీవిస్తూ యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కుడి ఉన్న మనకును భూలోకుల సకల పరిశుద్ధులకును మరి ప్రభు సన్నిధి ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలంతో సంరక్షించుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనము సంపూర్ణ విజయం, అపాధికులు కడంత లయము కలుగును గాక అని చెప్తాం. ఆమేన్.